హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరెంట్ కూరని. సో ఈ రోజు వచ్చినట్టుగా మనం డైనింగ్లో కానీ కిచెన్లో కానీ మంచి మంచి డిజైన్ లైట్స్ వెతుకుతుంటాం కదా. ఈ లైట్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. సో లైట్ చూసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. దీని ఫిట్టింగ్ కూడా ఏమి ఉండదండి, చాలా సింపుల్. సో దీనికి ఒక థ్రెడ్ ఇస్తారు, దాని బేస్ ఇస్తారు. సో దీనికి సంబంధించి స్క్రూస్ ఇస్తారండి. ఇవి వచ్చినట్టుగా ఫ్లవర్స్. సో వీటి వల్ల లైటింగ్ రాదు, బట్ లైటింగ్ ఎఫెక్ట్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుందండి. సో ఈ థ్రెడ్కి వచ్చినట్టుగా ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో వాటిని ఫిట్ చేయాలి. సో ఈ లైటింగ్ వచ్చినట్టు చాలా ఈజీగా ఫిట్ చేయొచ్చు. దానికోసం ఏం పెద్ద టెక్నికల్ ఏం అవసరం లేదండి. ఈ లైట్ని కూడా ఇదిగోండి, ఈ ఫ్లవర్స్ వచ్చినట్టుకి ఆ బాల్స్ కానీ ఫిట్ చేయాలి. సో ఇది వచ్చినట్టు మెయిన్ బేస్ అండి. ఈ లైట్ మొత్తంలో ముఖ్యమైన పాత్ర ఏముందంటే ఈ బేసన్ అండి. నెక్స్ట్ ఈ లైటే, ఇందులో ఏముండదంటే సింపుల్ ఎల్ఈడీస్తో పెట్టారు. సో ఇది మనం ఫిట్ చేసినట్టు అవుట్ఫిట్ చాలా బాగా వస్తుంది. సో రేట్ అంటారా, ఇండియాలో ఉన్న రేటు చైనాలో ఉండదు, చైనాలో ఉన్న రేటు హైదరాబాద్లో ఉండదు, హైదరాబాద్లో ఉన్న రేటు ఆంధ్రాలో ఉండదు. సో మీకు అవైలబుల్ ఉన్న రేటు బట్టి మీరు బార్గెనింగ్ చేసుకొని తీసుకోవచ్చు. సో దీని ఏమి ఉండదండి, సింపుల్ అవుట్ఫిట్తో ఉంటుంది. సో ఈ క్యాప్ వచ్చినట్టుకి ఆల్రెడీ అక్కడ థ్రెడ్స్ ఉంటాయి, థ్రెడ్స్కి రెండు స్క్రూస్ వేయాలి, స్క్రూస్ వేసి దీన్ని ఫిట్ చేయాలండి. సో దీన్ని ఎక్కువ టైట్గా ఫిట్ చేయకండి, ఎందుకంటే అది క్రాక్ ఇచ్చే అవకాశం ఉంది. సో దానికి సరిపోయిన ట్రై చేయండి, ఫిట్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ అవుట్ఫిట్ వచ్చినప్పటికి ఇది ఎలా ఉంటుందండి, చూసారా ఎలా ఉందో. సో ఇది వచ్చి చాలా సింపుల్గా ఉంటుంది. హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇంత హైట్ కావాలని లేదు, నచ్చిన హైట్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైట్ వచ్చిన అవుట్ఫిట్ చాలా బాగుందండి. ఒక్కోసారి ఫైనల్ లుక్ ఏదో చూసండి, పోలే అదిరిపోలే. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్, సబ్స్క్రైబ్.